Hi friends, this is Sriram. Welcome to our channel. Friends, కొబ్బరి చెట్లు కొబ్బరికాయల గురించి తెలియని వారు ఎవరు ఉండరు. మన దేశంలో కొబ్బరిని 60% ఫుడ్ గా 40% ఆయిల్ రూపంలో ఉపయోగిస్తున్నారు. అలాగే మార్కెట్ లో కొబ్బరి సంబంధిత ప్రొడక్ట్స్ కు మంచి డిమాండ్ ఉంది. అందులో ఎండు కొబ్బరికి విపరీతంగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎండు కొబ్బరిలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలు ఉంటాయి. ఇంకా ఎండు కొబ్బరిని అనేక మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి నుండి ఆయిల్ కూడా తీస్తారు. అలాగే ఎండు కొబ్బరితో చేసిన పొడిని చాలా రకాల వంటలలో ఎస్పెషల్లీ గ్రేవీ కర్రీస్లలో యూజ్ చేస్తారు. ఎండు కొబ్బరి పొడి ఒక బ్లైండింగ్ ఏజెంట్ లాగా మరియు టేస్ట్ కోసం వంటల్లో యూజ్ చేస్తారు. ఇంకా ఎండు కొబ్బరిని స్వీట్స్ అండ్ ఇన్స్టెంట్ పౌడర్స్ తయారీలో యూజ్ చేస్తారు. కొబ్బరిలో ఉండే తీయదనం వల్ల ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. కొబ్బరి పొడి తక్కువ ధరలో దొరికే ఐటమ్ వల్ల దీన్ని కర్రీస్, స్వీట్స్, స్నాక్స్ యొక్క క్వాంటిటీ పెరుగుతుందని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇంత డిమాండ్ ఉన్న ఎండు కొబ్బరి పొడి తయారీ బిజినెస్ను తక్కువ పెట్టుబడితో చిన్న మెషిన్ సహాయంతో ఇంటి వద్ద స్టార్ట్ చేసి మంచి లాభార్జన చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఏమిటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి మెయిన్గా కావాల్సినవి మంచి క్వాలిటీ గల ఎండు కొబ్బరి చిప్పలు. ఇవి మీరు కొబ్బరి తోటల వారి వద్ద నుండి పర్చేస్ చేయవచ్చు. తెలంగాణలో ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఎక్కువగా కొబ్బరి పంటను సాగు చేస్తున్నారు. ఆయా ఏరియాల నుండి కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ఈ బిజినెస్కి మెయిన్గా కోకోనట్ పౌడర్ మేకింగ్ మెషిన్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఈ మెషిన్ ధర 60,000 రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మెషిన్ indiamart.com, TradeIndia.com వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలో లభ్యమవుతుంది. ఈ మెషిన్ ఒక గంటకి 30 కేజీల కొబ్బరిని పొడిలాగా చేస్తుంది. ఈ బిజినెస్ని చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మెషిన్ సరిపోతుంది. ఇంకా ప్యాకింగ్ చేసుకోవడానికి మీ బ్రాండ్ నేమ్ కలిగి ఉన్న మంచి క్వాలిటీ ప్యాకింగ్ కవర్స్ అవసరం అవుతాయి. అలాగే కొనుగోలు చేసిన పచ్చి కొబ్బరికాయలను పగలగొట్టి ఎండలో ఎండబెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఎండు కొబ్బరికాయలుగా చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండి వాతావరణంలో ఎండలేనప్పుడు డ్రైయర్ మెషిన్ కొనుగోలు చేసుకొని నిమిషాలలో పచ్చి కొబ్బరికాయలను ఎండు కొబ్బరికాయలుగా మార్చుకోవచ్చు. ఆ మెషిన్ ధర 35,000 రూపాయల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ తయారీ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం రెడీ చేసుకున్న లేదా కొనుగోలు చేసుకున్న ఎండు కొబ్బరి చిప్పలను ఒక పొడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కోకోనట్ పౌడర్ మేకింగ్ మెషిన్లో వేసి పొడిగా చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని ప్యాకింగ్ కవర్స్లో ప్యాకింగ్ చేసుకొని మార్కెట్కి పంపుకోవాలి. ఇంకా ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఎండు కొబ్బరి పౌడర్ని ఎక్కువగా యూజ్ చేసి అన్ని ఇండస్ట్రీస్ దీన్ని పర్చేస్ చేస్తాయి. బేకరీస్, రెస్టారెంట్స్, స్మాల్ క్యాంటీన్స్ అండ్ స్టాల్స్, హోటల్స్ వాళ్ళు మంత్లీ బల్క్గా పర్చేస్ చేస్తారు. ఇంకా లోకల్లోని కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్లలో ఈ పౌడర్ ప్యాకెట్స్ని సేల్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ ప్యాంట్రీ, ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వంటి అన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లలో సెల్లర్గా రిజిస్టర్ అయ్యి పౌడర్ను సేల్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్కు గవర్నమెంట్ పర్మిషన్లు వచ్చేసి ఈ బిజినెస్కు తప్పకుండా FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఈ ఇండస్ట్రీని ప్రారంభించే ముందు మార్కెట్లో ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఇంతే ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి పౌడర్ మేకింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.